విశాఖలో అర్ధరాత్రి ఇద్దరు యువకులపై కత్తులతో దాడి జరిగింది. వెంకటేష్ మృతి చెందాడు. మరో యువకుడు సంతోష్ కి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇసుక తోట రామాలయం వీధిలో రెక్కీ చేసి మరీ అటాక్ చేశారు. పోలీసుల అదుపులో రౌడీ షీటర్ సహా 8 మంది నిందితులున్నారు. పాత కక్షలే హత్యకి కారణంగా చెప్తున్నారు పోలీసులు. స్పాట్ నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా రిపోర్ట్ చేస్తారు. అర్ధరాత్రి ఇసుకతోట జంక్షన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర కలకలం రూపింది. పల్లా అనిల్ కుమార్ అనే రౌడీ షీటర్ అనుచరులతో కలిసి వచ్చి ఈ ప్రాంతానికి వెంకటేష్పై అటాక్ చేశారు. వెంకటేష్ అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు సంతోష్ ఇక్కడే భార్యతో కలిసి ఈ అరుగుపై కూర్చొని ఫ్రైడ్ రైస్ తింటున్నాడు. దాదాపుగా రాత్రి 10:30-11 గంటల ప్రాంతం. ఒక్కసారిగా వర్గాలుగా విడిపోయిన ఆ దుండగులు పక్కా రెక్కీ చేసి ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఒకవైపు వెంకటేష్పై దాడి చేశారు. మరో బృందం ఇక్కడే కూర్చున్న ఈ సంతోష్పై దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా ఆయన ప్రాణభయంతో లోపలికి పరుగులు పెట్టాడు. అయినప్పటికీ అతన్ని వదలలేదు. ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిపోవడంతో చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత చనిపోయాడన్న ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోయారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న వాళ్ళంతా ఈ సంతోష్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళ బంధువులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఏమవుతారు సంతోష్కి భావన అవుతుంది. ఏం జరిగిందని మీకు తెలిసింది? మాకు ఎవరో 10 మంది వచ్చి ఇంటికాడ వచ్చి కుట్టారు అని చెప్పారండి. అలాగే మా చిన్నత్తల అబ్బాయిని కూడా చంపారండి. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? సంతుల భార్య వాళ్ళ అమ్మ ఉంటారండి. ఇంకోళ్ళు చనిపోయిన మా చిన్నత్తల అబ్బాయి అండి. చనిపోయిన ఇప్పుడు సొంత పిన్నెల అబ్బాయి అండి. అంటే ఇక్కడే మీ ఇంటి ముందే జరిగింది? మా ఇంటి ముందే సార్. నేను అలా అంటే అరుస్తాండ్రు, పిల్ల పాప ఏడుస్తాండ్రు. నేను గేట్ తీసుకొని వచ్చాను. వచ్చేలోపు అబ్బాయి బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఆ రాడ్తో బుర్ర మీద పటా బాధేసి ఇంకా ఇక్కడ బండి మీద తిరిగేసి అక్కడ కూడా పొడిసి కొట్టేసి ఇంకొకరి ఇంట్లో కూడా మరి పడిపోయి అలాగా రోడ్డు అంతా పడిపోయి పారిపోయారు. వాళ్ళు పరిగెట్టాడు తప్పించుకోవడానికి. వెనకాల ఫాలో అయ్యి కొట్టేశారు. సంతోష్పై దాడి జరిగిన తర్వాత ప్రాణభయంతో పరుగులు తీసి ఒక 500 మీటర్ల దూరంలో ఉన్న ఈ ఇంటికి తలుపు తట్టి లోపలికి వెళ్ళాడు. అంటే ఈమె ఎవరైతే కనిపిస్తున్నారో ఈమె కొడుకు తలుపు తడుతున్నారని ఈమె తలుపు తీసింది. దీంతో ఒక్కసారిగా లోపలికి వెళ్ళిన సంతోష్ను వెంబడించిన దుండగులు ఈమె పైన కూడా అటాక్ చేసినట్టు చెప్తున్నారు. నన్ను చంపేసినావు. ఆసుపత్రిలో ప్రస్తుతానికి సంతోష్ చికిత్స పొందుతుంటూ నిందితులను 8 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిలో ప్రధానంగా రౌడీ షీటర్ అనిల్ కుమార్ కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా చూడొచ్చు. అందరిలో ఒక కలవరపాటు గురి చేసింది, భయాందోళన నింపింది. తెల్లారేసరికి ఆ పండగ ముందే అర్ధరాత్రి ఒక్కసారిగా జరిగిన ఈ ఘటన స్థానికంగా ఉలిక్కి పడాల్సి చేసింది, అందరినీ కలవరపాటు గురి చేసింది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV 9 విశాఖపట్నం.